హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోచ్ జోన్. ఇవాళ మనం ఒక సింపుల్ వెదర్ యాప్ని క్రియేట్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ కొత్త ట్యూటోరియల్స్ కూడా మీ ముందు తీసుకొస్తాను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. దీనికి నేను ఒక వెదర్ యాప్ అని నేమ్ ఇచ్చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అవే మన బ్రాండింగ్ కలర్స్. అండ్ స్టైల్ గైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందుగానే ఒక స్టైల్ గైడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు అది ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్రేమ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో 15 Pro Max ఐఫోన్ది సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆ లేయర్కి మన బ్రాండ్ కలర్స్తో లీనియర్గా ఫిల్ చేద్దాం. ముందుగానే నేను ఒక లోగో అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది ఫ్లాష్ స్క్రీన్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లోగోని యానిమేషన్ లాగా కావాలి అని అనుకుంటే జిట్టర్ వీడియోస్ లేదా వీడియో ఎఫెక్ట్స్లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ అనేది డిజైన్ చేద్దాం. మనం ఈ డిజైన్ మొత్తం గ్లాసీ అండ్ సింపుల్గానే ఎలాంటి హడావిడి లేకుండా చేద్దాం. ఇందాక ఫ్రేమ్ టూల్లా ఇప్పుడు తీసుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఫ్రేమ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్, నేను ఒక ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ పెడుతున్నాను. ఫస్ట్ మనకి వెదర్ యాప్ అనగానే మెయిన్గా ఏది ఉండాలని అంటే మన ఏరియా టెంపరేచర్, అలాగే ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్, ఎంత టెంపరేచర్ ఉంది, ఇలాంటివి మనకి మెయిన్గా కావాలి. సో మనం డిస్క్రిప్షన్ లాగా వెదర్ ఎలా ఉందో కింద ఇద్దాము. ఎందుకంటే పీపుల్ అనేది డిగ్రీ సెంటిగ్రేడ్కి ఫారెన్ హీట్కి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అది వచ్చేసేసి మనకి హెడర్ పార్ట్ అయితే. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి వద్దాము. ఒక ఫ్రేమ్ తీసుకొని ఇలా డ్రా ఒక రెక్టాంగిల్ షేప్ ఇవ్వండి. ఇప్పుడు దానిలో ఫిల్ సెక్షన్లో మీరు ఇక్కడ కనిపిస్తున్న కలర్ కోడ్ ఉంది కదా, అది ఫిల్ ఇవ్వండి. అండ్ దీన్ని ఒపాసిటీ వచ్చి 10% పెట్టుకోండి. అండ్ ఇప్పుడు దీనికి ఒక స్ట్రోక్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ స్ట్రోక్లో సింగిల్ కలర్ కాకుండా లీనియర్ పెట్టుకుందాం. 2 స్టాప్స్లోనూ మనం వైట్ వేద్దాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి 0% పెట్టుకోండి, సెకండ్ స్టాప్ వచ్చేసి 100% పెట్టుకోండి. అండ్ మన లైట్ ఫోకస్ అనేది ఎట్ సైడ్ నుంచి రావాలనుకుంటున్నారు, ఈ స్ట్రోక్ అనేది అటువైపుకి మీరు కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ ఫ్రేమ్లో ఏం చూపిస్తామంటే వెదర్ వీక్లీ ఫోర్కాస్ట్ అండ్ హవర్లీ ఫోర్కాస్టెస్ చూపిస్తాం. అది కూడా మనం ఒక గ్లాసీ ఎఫెక్ట్స్తోనే చూపిద్దాము. అది ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకొని ఇలా క్రియేట్ చేయండి. నేను ఆల్రెడీ ఫ్రేమ్ లోపల టెక్స్ట్, ఇమేజెస్ ఇవన్నీ ఒక ముందుగానే కాంపోనెంట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ కాంపోనెంట్కి నేను ఒక 2 వేరియంట్స్ ఇచ్చుకున్నాను. ఒకటి నార్మల్గా ఉన్నప్పుడు, ఇంకోటి ప్రజెంట్ డే లేదా సెలెక్ట్ అయినప్పుడు కాంపోనెంట్ అయ్యేలా చూశాను. అసలు మీకు ఈ కాంపోనెంట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఇక్కడ కనిపిస్తుంది పైన, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇలా వరుసగా పెట్టేసుకొని మనం ఒక 7 days పెట్టుకుందాము. అండ్ మనకి ఒక సెర్చ్ బటన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఈ ఫ్రేమ్ పైన సెర్చ్ బటన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఒక కొత్త ఫ్రేమ్ తీసుకుందాం. ఈ ఫ్రేమ్లో ఏంటంటే ఎప్పుడైతే మన హోమ్ స్క్రీన్లో సెర్చ్ బటన్ కొడతామో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడికి మనం రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఈ స్క్రీన్లో మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ అండ్ దాని వెదర్స్ చూపిస్తాము. మనం ఫస్ట్ హెడర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక బ్యాక్ బటన్, అలాగే ఒక సెర్చ్ బటన్ ఇద్దాం. అండ్ కింద స్పేస్లో మనం డిఫరెంట్ పాపులర్ సిటీస్ టెంపరేచర్స్ చూపిద్దాం. దానికి ఒక రెక్టాంగిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా స్ట్రక్చర్లో చేంజ్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఈ కార్డ్లో ఏం చూపిస్తాం అనేది ఇంపార్టెంట్. సో మనం యూజర్స్కి అనేది క్లియర్ కట్గా ఈజీగా ఉండటానికి నేను ఒక ఓన్లీ 3 కాంపోనెంట్స్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే టెంపరేచర్, ఇల్లుస్ట్రేషన్, ఒక ఇమేజ్, అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేస్. ఈ 3 మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇలా కార్డ్ని కాంపోనెంట్ చేసుకున్నాను. నేను ముందుగానే ఈ సంబంధించిన ఇమేజెస్ ఏదైతే ఉందో వీటన్నిటిని ఒక కాంపోనెంట్ చేసుకొని ఆ వేరియంట్ని ఈ కార్డ్లో పెట్టి ఈ కార్డ్ని సపరేట్గా ఒక కాంపోనెంట్ చేశాను. సో మనం ఏంటంటే ఈ ఇమేజెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసేసి ఇంకొక స్క్రీన్ తీసుకుందాం. ఈ స్క్రీన్లో ఏంటంటే మనం ఏరియాలో వెదర్ ఫోర్కాస్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా హెడర్ నుంచి స్టార్ట్ చేద్దాం. టాప్లో నేమ్, లొకేషన్ అండ్ బ్యాక్ బటన్ ఇచ్చేద్దాం. కింద ఎంత టెంపరేచర్ పడుతున్నామో దానికి ఇద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి అనేది మనం చూస్తే మన బ్రౌజర్లో మామూలుగా మన గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్లో వెదర్ అని చూస్తే మనం చెక్ చేస్తే మనకి ఇలాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి.
సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో యూవీ ఇండెక్స్, సన్ రైజ్ టైం, విండ్ స్పీడ్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ అండ్ వాట్ ఫీల్స్ లైక్ అండ్ మెయిన్గా ఎయిర్ క్వాలిటీ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇదే నేను డిజైన్లో యూస్ చేస్తా. అండ్ వీటిని మొత్తం నేను గ్లాసీగానే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి కాంపోనెంట్ నేను క్రియేట్ చేసుకుంటా వస్తే నాకు ఇలా వచ్చింది అంతే. ఇప్పుడు మనం ప్రోటోటైపింగ్ ఇద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్లాష్ స్క్రీన్స్ వద్దాం. ఫ్లాష్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ స్క్రీన్ నుంచి హోమ్ స్క్రీన్కి పెడదాం. ఇప్పుడు ఆ హోమ్ స్క్రీన్ ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్స్లో ఆఫ్టర్ డిలే అండ్ ఇక్కడ మిగిలిన సెట్టింగ్స్ అన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు హోమ్ స్క్రీన్లో మనకు వచ్చేసేసి ఏమేమి ఉన్నాయి, సర్చ్ బటన్ అండ్ కింద ఇది. ఇప్పుడు ఈ సర్చ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మన సర్చ్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ సర్చ్ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దానికి ప్రోటోటైప్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ కాపీ చేసుకొని మీ దాంట్లో పెట్టేసేసేయండి. అండ్ సేమ్ అక్కడ బ్యాక్ బటన్ కూడా సేమ్ ఇలా పెట్టండి. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసేసి ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఎలా అయితే మిగతా వాటి ప్రోటోటైప్ ఇచ్చారో అలానే చేసేయండి. కాకపోతే ఇక్కడ బ్యాక్ బటన్కి మాత్రం మీరు దేనికి లింక్ ఇవ్వకుండా జస్ట్ ఆప్షన్స్లో ఇక్కడ ఆన్ ట్యాప్ ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది. ఎందుకు ఇలా ఇస్తున్నాం అంటే మనకి ఇక్కడికి వచ్చేసి 2 స్క్రీన్స్లోనూ ఒక బటన్ కొడితే ఆ స్క్రీన్కి వెళ్తుంది. సో ఆ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలంటే కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి మనం దీనికి బ్యాక్ అన్న ప్రోటోటైప్ ఆప్షన్ ఇస్తాం అంతే. ఇప్పుడు రన్ చేసి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా చూసినందుకు. కాస్త వెళ్ళేటప్పుడు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొత్త వీడియోతో ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.